హే గాయస్, వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మా అత్తయ్య గోంగూర పచ్చడి చేస్తున్నారు. దానికి కావాల్సినవి చూసుకుందాం. గోంగూర కట్ అయితే ఒకటి నీట్గా కడిగి పెట్టుకున్నాను. వెల్లిపాయ ఒకటి పెద్దది, జీలకర్ర ఒక టేబుల్ స్పూను, ధనియాలు ఒక టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు వచ్చేసి ఒక 20 ఎండుమిరపకాయలు అంతా ఇలా చుంచి పెట్టుకున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. వేసి అలా గోంగూర అంతా ఇప్పుడు ముందు ఉడకబెట్టాలా? పెట్టేసి నూనె ఏం పోయకుండా ఉడకబెట్టాలా? కొంచెం ఉడికినప్పుడు పొయ్యాలి. గోంగూర ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇవైతే వేపుకుందాం మనము. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ మిక్సీలో వేసేస్తాం కదా వెల్లుల్లిపాయలు. నూనె ఏం పోయక్కర్లేదు అత్త? పొయ్యాలి పొయ్యి కొంచెం చూడతా. ఇట్లా నూనె పోయాలా? ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆలు పెట్టుకుంటాం కాళ్ళు. ఇదైతే వేగిపోయింది. ఫ్లేమ్ అయితే ఆఫ్ చేస్తాను. గోంగూర అయితే ఉడుకుతుంది, ఇంకా ఉడకలేదు. ఇది ఆయిల్ పోసాం కదా, ఇంకా ఉడుకుతుంది. కూడా వేసేసాము. గల్లుప్పు వేసుకున్నావా? వేసేసేద్దా కొంచెం టేస్ట్కి తగినంత. గోంగూర మగ్గిపోతే ఆపేసాను కూడా, వేసేసాను. మగ్గిపోయింది పూర్తిగా. మీకు ఇష్టం ఉంటే రోట్లో అయినా దంచుకోండి, లేదని నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇది వేగిపోయింది కదా, రెండు అయితే ఫస్ట్ ఇవి అంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత గోంగూర ఎక్కువసేపు మిక్సీ పట్టుకోండి. ఏదో ఒక్కసారి ఒకసారి అలా మిక్సీ పట్టి తీసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, దీంట్లోకి అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ దీన్ని అయితే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయలు ఫస్ట్ దీన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నాము. దాని తర్వాత గోంగూర వేసుకొని ఒక్కసారి అంటే మిక్సీ పట్టి తీసేయచ్చు. పట్టుకున్నాం. ఇప్పుడు గోంగూర అయితే వేసేసుకున్నాం. వేసేసేద్దాం. గోంగూర మొత్తం అయితే వేసుకున్నాము. ఎక్కువ మిక్సీ పట్టుకోకూడదు, ఒక్కసారి అలా బ్లెండ్ చేసి ఆపేసేయాలి. ఇలా అయితే మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను. తాలింపు కూడా వేసుకున్నాను. ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు వేసి తాలింపు అయితే పెట్టేసుకున్నాను. అది దీంట్లో వేసేద్దాం. తాలింపు కూడా అయితే వేసాను. పచ్చడి అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.